ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో కేవలం 30% మాత్రమే అక్షరాస్యత ఉండేది. ప్రస్తుతం దేశంలో అక్షరాస్యత 60% దాటింది. సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల సమాచారాన్నైనా క్షణాల్లో తెప్పించుకుని వాటి పనితీరును అధ్యయనం చేసే స్థాయికి మనిషి ఎదిగాడు. అయినా వస్తు వినిమయంలో మాత్రం వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. పాలు, టీ పొడి, కందిపప్పు, నూనెలు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కల్తీ మందులు, ఎరువులతో పాటు పలు ఉత్పత్తులకు సంబంధించి అసలను పోలిన నకిలీ వస్తువులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1986లో ప్రవేశపెట్టిన వినియోగదారుల చట్టం రజతోత్సవ వేడుకల వైపు పయనిస్తున్న కల్తీలను మాత్రం అరికట్టలేకపోతున్నాం. కల్తీలను, మోసాలను అరికట్టే నాణ్యమైన ఉత్పత్తులు పొందేందుకు వినియోగదారుల పరిరక్షణ సంఘాల ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాయి. వినియోగదారుల ఉద్యమం ఉన్న చోట్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అనడానికి ఆకివీడులోని వినియోగదారుల ఉద్యమమే నిదర్శనం. బొబ్బిలి బంగారయ్య ఆధ్వర్యంలో 1989లో ఆకివీడులో ఏర్పడిన వినియోగదారుల సంఘం సమస్యల పరిష్కారంలో చక్కని పోరాట పటిమ కనబరిచింది. గ్యాస్ సమస్య, టెలిఫోన్ రెంటల్స్ సమస్య, ఎన్నో ప్రధానమైన సమస్యలపై పోరాడి విజయం సాధించారు. వినియోగదారుల ఉద్యమం ప్రజలకు బాసటగా నిలిచింది. రాష్ట్రంలోని ఆకివీడి వినియోగదారుల సంఘం ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకు బొబ్బిలి బంగారయ్య సల్పిన అవిరల కృషి కారణం. కొల్లేరును ఆనుకొని ఉన్న నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబంలో బొబ్బిలి బంగారయ్య జన్మించారు. ఈయన ఆకివీడు కోఆపరేటివ్ రూరల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. వినియోగదారుల సంఘాల జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, వినియోగదారుల రక్షణ మండలి సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సహకార సంఘం కార్యదర్శిగా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ తన ఊపిరి ఉన్నంత వరకు వినియోగదారుల ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తానంటున్నారు. బంగారయ్యలోని ఉద్యమ స్ఫూర్తి వినియోగదారుల ఉద్యమానికి ఉత్తేజాన్ని అందిస్తుంది. వినియోగదారుల ఉద్యమానికి ప్రేరణ కలిగించటానికి తాను ప్రతిదినం దినపత్రికలకు లేఖలు రాయడమే కారణం అంటారు వినియోగదారుల సంఘం నేత బొబ్బిలి బంగారయ్య. లేఖలు రాసిన ఫలితం లేకపోవడంతో ఆకివీడులో వినియోగదారుల సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారాయన. నేను సామాన్య జీవితంతో జీవనం సాగించిన వ్యక్తిని. ముఖ్యంగా నేను అనేక సమస్యల మీద సమాజానికి ఏదో ఒక రకంగా మేలు చేసే ఉద్దేశంతో ఆంధ్రపత్రిక, ప్రభ, ఆనాడు ఆంధ్రపత్రిక, ప్రభ లాంటి పత్రికల్లో అనేక లేఖలు రాసేవాడిని. సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలని, సమస్యలని ఆ లేఖల రూపేణా సమాజానికి అందించేవాడిని. సుమారు 500 లేఖలు రాయడం జరిగింది. కానీ ఆ లేఖలు రాయటం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం అనేది కనిపించలేదు. సమస్యల పరిష్కారం కావాలంటే ఒక రిజిస్టర్డ్ బాడీ, ఒక చక్కని వేదిక ఒకటి కావాలని ఆలోచించే రోజుల్లో మనకి రక్షణ చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారా ఆ చట్టంలో హక్కుల్ని మనం ఉపయోగించుకోవాలంటే ఆ చట్టాన్ని మనం ఒక బాడీగా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఆకివీడులో కొంతమంది పెద్దలు, అప్పుడు జూపూడి శ్రీకృష్ణమూర్తి గారు, తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళ పెద్దల సహకారంతో ఈ యొక్క వినియోగదారుల సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ప్రజల సమస్యల్ని ఒక వేదికగా తీసుకుని పరిష్కరించాలనే ఆలోచన కలిగి ఈ సంఘం పెట్టడం జరిగింది. సమాజంలో ముఖ్యంగా ఆ రోజుల్లో ఆకివీడులో జటిలమైన సమస్య గ్యాస్ సమస్య. గ్యాస్ సమస్య చాలా జటిలంగా ఉండేది. చాలా ఇబ్బందులు పడేవారు. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి లైన్లో నుంచునేవారు. భయంకరమైనటువంటి ఆ యొక్క గ్యాస్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ఈ ఊరి నుంచి ఒక సమిష్టిగా అందరూ కలిసి
ఒక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఒక వేదికగా ఏర్పరచుకుని, ఒక సంఘంగా ఏర్పరచుకుని పోరాటం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముఖ్యంగా గ్యాస్ సమస్య ప్రేరణే మా వినియోగదారుల సంఘాల స్థాపనకు కారణమైందని నేను భావిస్తున్నాను. అదే రకంగా ఆకివీడులో ఒక పారిశుధ్యం కానీ, విద్యుత్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, రైల్వే కానీ ఏ సమస్యలు ఉన్నా మనం ఒక బాడీ ఉంటే, ఒక వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా మనం ఫైట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క వినియోగదారుల సంఘమే దానికి ఒక రూట్ అని ఆలోచించి ఈ యొక్క అందరి పెద్దల సహకారంతో ఈ సంఘం స్థాపించడం జరిగింది. జిల్లా స్థాయిలో 1992లో వినియోగదారుల సంఘం ఏర్పడిందంటారు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు బంగారయ్య. జిల్లా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు అందిస్తున్న సహకారం వలన వినియోగదారుల ఉద్యమం జిల్లాలో బాగా బలపడి మంచి ఫలితాలు సాధిస్తుందంటారు బంగారయ్య. తమ ఉద్యమం ఫలితంగా జిల్లాలో ISI మార్కు లేని వాటర్ ప్లాంట్స్పై అధికారులు దాడులు జరిపారంటారాయన. వినియోగదారుల ఉద్యమంలో వినియోగదారుల ఉద్యమం బలోపేతం కావాలంటే ముఖ్యంగా అధికారుల సహకారం చాలా అవసరం. ఈ అధికారులు కొంతమంది వినియోగదారుల ఉద్యమాన్ని ఒక భూతంగా చూసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది అధికారుల మట్టుకు దీన్ని బాగా అవలంబి చేసుకుని చక్కని సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించుకొని మంచి స్పందనతో మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ఇప్పుడు కానీ 1989 కాడి నుంచి 9/9/89 తారీఖున మా ఆకివీడు సంఘం స్థాపించిన తర్వాత జిల్లా స్థాయిలో 92లో మన వినియోగదారుల సంఘాల సమైక్య ఏర్పడిన తర్వాత నేను జిల్లా వినియోగ రక్షణ మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలను మేము తీసుకెళ్తుంటాం. ఈ గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ఆ రోజుల్లో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి సుధారాణి గారు స్పందించి ఆకివీడు గ్యాస్ సమస్య దృష్టి కేంద్రీకరించి చక్కని పరిష్కారం కోసం డీలర్ మీద దాడులు చేసి చక్కని రూపురేఖలు మార్చే విధంగా సుధారాణి గారు వాళ్ళకు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి జేసీలు మరి దుర్గాదాస్ గారు కానివ్వండి, రామాంజలి గారు కానివ్వండి, అంతకుముందు కురియాకోస్ గారు కానివ్వండి, త్రిపాఠి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రామకృష్ణ గారి టైంలో కూడా వినియోగదారుల సమస్యల మీద చక్కని సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. పూర్వం కలెక్టర్లు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి చైర్మన్గా ఉండేవారు. తర్వాత కొంతకాలం రామకృష్ణ గారు తర్వాత దీన్ని జాయింట్ కలెక్టర్గా అప్పచెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్లు వచ్చిన తర్వాత దీని ఒక రూపురేఖలు కొంత మార్పులు జరిగాయి. గోదావరిలో ఈ వాటర్ ప్లాంట్ల మీద మేము చాలా భారీ స్థాయిలో ఫైట్ చేసాం. ISI కాని వాటర్ ప్లాంట్లు కుటీర పరిశ్రమగా మారి ఇంట్లోనే వాటర్ తయారు చేసి అమ్మేస్తున్నటువంటి తీరుపై మేము జిల్లా కలెక్టర్, అప్పుడు జాయింట్ కలెక్టర్ రామాంజలి గారి దృష్టికి తీసుకెళ్ళగా అప్పుడు రామాంజలి గారు స్పందించి ముఖ్యంగా ఒకే రోజుని 17 ISI ప్లాంట్లు ముగించడం జరిగింది. మొత్తం మీద ఆ విధంగా జిల్లా యంత్రాంగంలో ఉన్న దుర్గాదాస్ గారు, రామాంజలి గారు, త్రిపాఠి గారు, జాయింట్ కలెక్టర్లుగా ఉన్నటువంటి కన్నబాబు గారు, ఆర్డీఓ కన్నబాబు గారు, అలాగే ఈ ఆర్డీఓగా ఉన్నటువంటి కృష్ణబాబు గారి టైంలో కూడా ఈ గ్యాస్ సమస్య మీద చక్కని పరిపూర్ణమైనటువంటి విషయాన్ని వాళ్ళు టేకప్ చేసి కృష్ణబాబు గారి టైంలో మరి గ్యాస్ భీమవరంలో 750 మందికి గ్యాస్ కనెక్షన్లు వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఇమ్మీడియట్గా అలర్ట్ చేసుకుని కంపెనీతో మాట్లాడి 751 కనెక్షన్లు వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్లు ఇప్పించడం జరిగింది. ఈ రకంగా జిల్లా యంత్రాంగంలో ఒక చురుకైనటువంటి పాత్ర పోషించినటువంటి అధికారుల వల్ల మా ఉద్యమం బలోపేతం అవడానికి అవకాశం కలిగింది. సమాజంలో వినియోగదారుడి చైతన్యం కోసం బొబ్బిలి బంగారయ్య సల్పిన కృషి ఆదర్శనీయం అంటారు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. బంగారయ్య రాష్ట్రంలోనే ఎన్నో సత్కారాలు పొందడం అభినందనీయం అంటున్నారాయన. కన్జ్యూమర్ పాలనకి వెన్ను తెచ్చిన మహోన్నత వ్యక్తి బొబ్బిలి బంగారయ్య గారు. ఈరోజు బొబ్బిలి బంగారయ్య గారి మీద మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక అభిమానం, ఆయన ఒక ఆదర్శంగా ఉండే పేరు ప్రఖ్యాతులు గడించుకున్నారు. ఆయన జీవితం ధన్యం. అలాగే ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసి సమాజ ఉద్ధరణకి ఆయన పాటుపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆయనకి భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయన మెరుగైన సమాజానికి మెరుగైన సేవలు అందించడానికి సదా ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ నశించెను తనలో సహనం, పొంగెను తనలో రుదిరం. నీ కలమే నీకొక అస్త్రం, కథనానికి నువ్వై సిద్ధం, చెయ్యాలికపై యుద్ధం. అడుగే పిడుగై రగిలే సెగవై రణమే జగమై పరిలో దిగవో. నీ పేద గుండెల్లో నా దీపావళికను
పశ్చిమ గోదావరి జిల్లాలో వినియోగదారుల ఉద్యమం బాగా పనిచేస్తుందంటారు బంగారయ్య. జిల్లాలో 63 సంఘాలు ఉన్నప్పటికీ 25 శాఖలు మాత్రం సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటున్నారు. పెట్రోల్ కల్తీని నివారించడంలో జిల్లాలో వినియోగదారుల ఉద్యమం బాగా పనిచేసిందని చెప్తున్నారు ఆయన. రాష్ట్రంలోనే బలోపేతమైన వినియోగదారుల ఉద్యమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందనేది చెప్పుకోదగ్గ విషయం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా 63 సంఘాల వరకు వినియోగదారు సంఘాలు ఉన్నాయి. అందులో బలోపేతమైన సంఘాలు 25 వరకు ఉంటాయి. ఈ 25 సంఘాలు కూడా ఆయా ప్రాంతాల్లో వారి యొక్క పరిధిలో బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో భీమవరంలో అన్సారీ గారు, మరి అలాగే ఎండగంటలో గోపాలకృష్ణరాజు గారు, ఇసాగూడెంలో దుర్గాప్రసాద్ గారు ఈ ఉద్యమం కోసం అకుట దీక్షతో పనిచేస్తున్నారు. మరి గోపాలకృష్ణరాజు గారు తన బొమ్మన క్లాత్ షోరూంపై కన్జ్యూమర్ ఫార్మ్లో కేసు వేసి గెలవడం జరిగింది. అలాగే అన్సారీ గారు కూడా డ్రైనేజీ ఎలమందు డ్రైన్ మీద వాటి మీద కూడా తన పోరాటాన్ని ఉధృతం చేశారు. అలా దుర్గాప్రసాద్ గారు రైతుల సమస్యల మీద, రైతుల యొక్క శైలి మీద ఆయన చక్కని పోరాట ఉద్యమాన్ని నడుపుతున్నారు. అలాగే వెస్ట్ గోదావరిలో ఇంకా భీమవరం, ఏలూరులో ఆనందరావు గారు, గుట్టుముగ్గురు ఆనందరావు గారు ఆయన జిల్లా కార్యదర్శిగా ఉంటున్నారు. ఆయన పరిపూర్ణమైనటువంటి పరిపుష్టితో పనిచేస్తున్నాయి. అందులో వాళ్ళ ప్రభుత్వం కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించడం వల్ల ఉద్యమం బలోపేతమై రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్యమంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉందని మీకు మనం చేసుకుంటున్నాం. వినియోగదారుల సమస్యలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వాణిజ్య వర్గాలకు తెలియజేయడంలో వినియోగదారుల సంఘం నాయకుడు బంగారయ్య మంచి కృషి చేస్తున్నారని ఆక్కివీడి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుట్టుమొక్కల సత్యనారాయణరాజు అంటున్నారు. వ్యాపార వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజలను చైతన్యం చేయడం లాంటి చర్యలు చేపట్టి సమన్వయంతో వినియోగదారుల ఉద్యమం పనిచేయటం మంచి పరిణామం అంటున్నారు సత్యనారాయణరాజు. ఆక్కివీడు గ్రామం చుట్టుపక్కల గ్రామాలందరికీ చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్వం 30 ఏళ్ళ నుంచి బంగారయ్య గారు మాకు ఇక్కడ ఉద్యోగరీత్యా రూరల్ బ్యాంకులో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రజల అవసరాలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలని పలానా విధంగా సరి చేసుకుంటే బాగుంటుందని ప్రజలకి తెలియజేసుకుంటూ వినియోగదారులకి చట్టం వచ్చిన తర్వాత ఆయన వినియోగదారుల సంఘంగా రిజిస్ట్రేషన్ చేయించి ప్రజలకి ఎంతో మేలు కలిగే విధంగా చైతన్యం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వినియోగదారుల సంఘంగా ఏర్పరిచి ప్రతి 3 మాసాలకి మీటింగ్ వేసి వ్యాపారస్తుల్ని అలాగే వినియోగదారుల్ని కూడా కూర్చోబెట్టి ప్రతి గ్రామం నుంచి 2-3 సభ్యుల్ని కేకేసి వినియోగదారులందరూ ఈ రకంగా ఉన్నప్పుడు మీకు అందరికీ చాలా ఉపయోగాలు ఉంటాయని తెలియజేస్తూ వ్యాపారస్తులను కూడా సంవత్సరానికి 4-5 దఫాలుగా మీటింగ్లు వేసి ప్రజలకి ఇలా అందుబాటులో ఉంచాలి, ఈ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పలానా విధంగా ఉండాలని తెలియజేస్తూ వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు కానీ పబ్లిక్లో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ బంగారయ్య గారు ఈ రకంగా ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజానీకాన్ని అందరికీ చాలా ఉపయోగం కనపడుతుంది. వినియోగదారుల్లో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే కల్తీలను నివారించడం సాధ్యమని చెబుతున్నారు బంగారయ్య. ఒక వస్తువు తయారు అయ్యేదానికన్నా దానిపై ప్రచారానికి అధిక వ్యయం ఉత్పత్తిదారుడు చేస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్న నినాదానికి వినియోగదారుడు మోసపోవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. వినియోగదారుడు అంటే వస్తు సేవలు వినియోగించుకునేవాడే వినియోగదారుడు. ప్రతి వస్తువుని వినియోగదారుడు వినియోగించుకుని ఉంటాడు. ఆ వినియోగించుకునే వస్తువులు సేవాలోపం జరిగితే ఆ సేవాలోపానికి తగిన నష్టపరిహారం పొందే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. అయితే ఇవాళ సమాజంలో స్వార్థపరమైన కొంతమంది వ్యక్తుల వల్ల సమాజంలో
అనేక రకాల కల్తీలు, మోసాలు, దగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తగ్గింపు ధరల ప్రకటనలు. చీర కొంటే చీర ఫ్రీ అంటున్నారు. చీర కొంటే చీర ఫ్రీ ఎందుకు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో జనం ఎగబాగుతున్నారు. తగ్గింపు ధరలు ఈరోజు ఒక్కరోజు మాత్రమే 50% డిస్కౌంట్, రండి కొనండి అమ్మలారా అక్కలారా అంటున్నారు. 50% డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తారనేది ఆలోచించట్లేదు. అలాగే రకరకాల ప్రకటనలు టీవీలో, రకరకాల మోసాలు చేసే ప్రకటనలు. ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ, ఈ వస్తువు కొంటే ఆ వస్తువు మీకు ఇస్తామని చెప్పి అంటున్నారు. చూడండి, మనం రకరకాలుగా మనం చూస్తుంటాం. చీర కొంటే పూర్వం జాకెట్ ఫ్రీ అనేవారు, ఇప్పుడు జాకెట్ కొంటే చీర ఫ్రీ అంటున్నారు. తయారవడానికి ₹10 అయితే ప్రకటనల కింద రూపాయలు ఖర్చు పెట్టి ₹2 మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఈ రకరకాల మోసపూరితున్న ప్రకటనల ద్వారా వినియోగదారుడు తబ్బిబ్బైపోయి ఏదో ఫ్రీగా వస్తున్నటువంటి ఆలోచనలతో కొని ఇంటికి వెళ్ళిన తర్వాత నష్టపోతున్నాడు. ఇవాళ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, రేడియో కానీ, ఇంకోటి కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు సరైనటువంటి గ్యారంటీ కార్డు కానీ, బిల్లు కానీ తీసుకోకపోతే అది నష్టపోయిన తర్వాత మనం ఉసురుమని బాధపడ్డా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి కొనే వినియోగదారుడు మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. వాళ్ళ బంగారు వస్తువులు ఉన్నాయి. బంగారు వస్తువులు కేడిఎం అనేటువంటి ముసుగులో రకరకాల మోసాలు చేస్తున్నారు. ఈ బంగారము వాళ్ళ ఆడవాళ్ళ యొక్క బంగారు మోజులో అక్కడ వెళ్ళిన తర్వాత బిల్లు అడగరు, ఏమి అడగరు. ఆ వస్తువులు ఎంత 24%, 22%, 18% అనేది ఆలోచించరు. ఇవాళ బంగారం వల్ల చాలా నష్టపోతున్నామని తర్వాత కొన్న తర్వాత తెలుస్తుంది. ఈ రకంగా రకరకాల మోసాలు. గ్రామాల్లోకి వచ్చి కందిపప్పు అని చెప్పి, కేసరి డాల్ అని చెప్పి తెచ్చి ₹50 కందిపప్పు ఉంటే ₹25 అమ్ముతున్నారు. ₹10 వస్తున్న ఉద్దేశంతో అది సేమ్ కందిపప్పులాగా ఉంటుంది కేసరి డాల్ అంటే. అది తింటే పక్షవాతం వస్తుంది 6 మసాలు తింటే. అది తెచ్చి దానికి రంగు పూసి, మధ్యప్రదేశ్లో పిచ్చి మొక్కలను తయారు చేసేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొచ్చి దానికి రంగు పూసి కందిపప్పుగా తయారు చేసి గ్రామాల్లో బస్తాలు పెట్టి అమ్ముతున్నారు. ఇవాళ సమాజంలో వచ్చేటువంటి వస్తువుల్లో 175% వస్తువుల్లో ఆ తినే వస్తువుల వల్ల రోగాలు పెరిగి రోగభరితమైనటువంటి శరీరంగా మారి హాస్పిటల్ పాలై అనారోగ్యాలు పాలై బాధలు పడుతున్నారు. కాబట్టి మనం వస్తువును కొనే ముందు ఆ వస్తువు నాణ్యత, ఆ వస్తువు యొక్క యోగ్యత, ఆ వస్తువు పరిమాణం, ఆ వస్తువు ఇప్పటి వరకు దాని మీద ఏ డేట్ తయారు చేశారు, ఏ డేట్ వరకు ఉంటుంది అనే నిబంధనలు అన్నీ కూడా చూసుకోకుండా కొంటే ఇవాళ మందుల షాపులో కానీ, ఇంకో షాపుల్లో కానీ వాళ్ళకి రేపు మాపు ఈ డేట్ అయిపోయేటువంటి అమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సమాజంలో మనం ఒక వినియోగదారుడు ఈ సంఘాలు ఏమి చేయలేవు. సమాజంలో చైతన్యమైనటువంటి పూర్తమైన వాతావరణం వచ్చినాడే సమాజంలో దోపిడీ అరికట్టగలుగుతాం. రైతుల కోసం, సమాజం కోసం సేవ చేసిన బొబ్బిలి బంగారయ్య నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు అంటున్నారు ఆకివీడి సహకార బ్యాంక్ అధ్యక్షురాలు ముత్యాల ఉమాదేవి. విధి నిర్వహణకు న్యాయం చేస్తూనే సమాజ సేవ చేయటం అరుదైన విషయం అంటారామె. బొబ్బిలి బంగారయ్య గారు కోఆపరేటివ్ బ్యాంక్లో చిరు ఉద్యోగిగా జాయిన్ అయ్యి మా బోర్డులో సెక్రటరీగా రిటైర్ అయ్యారు. వారు సేవలు రైతులకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు సమాజం బాగు కోసం ఆయన కృషి చేయాలని మనస్ఫూర్తిగా వినియోగదారుల సంఘం, రక్షణ సంఘం నుంచి ఆయన బోర్డు మెంబర్గా సెలెక్ట్ అయ్యారు. ఆయనకి ఈ విధంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. వినియోగదారుల ఉద్యమంతో పాటు సహకార ఉద్యోగుల సంఘంలో కూడా బంగారయ్య ప్రముఖ పాత్ర వహించారని సహకార సంఘాల ఉద్యోగుల సంఘం నాయకుడు నందమూరి సుబ్బారావు అంటున్నారు. బంగారయ్య తన హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి, పలు సమస్యల సాధనకు ఎంతో కృషి సల్పారంటున్నారు ఆయన. రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యమం పట్ల ఎన్నో ఉద్యమాలు చేసినా సరే వచ్చే అన్ని ప్రభుత్వాలు ఉత్తి వాగ్దానాలు చేస్తున్నాయి తప్పితే ఉద్యోగులకు ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు అమలుపరచట్లేదు. ఇది ఉద్యమంలో బొబ్బిలి బంగారయ్య గారు మాకు స్ఫూర్తిగా 1984లోనే మేము అప్పటికి ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ ఆయన రాష్ట్ర రూరల్ బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిగా ఉంటూ మాకు ఈ ఉద్యమంలో రావడానికి స్ఫూర్తిదాయకమయ్యారు. అదేవిధంగా మేము చేసిన పలు ఉద్యమాల్లో ఆయన ముందుండి పలు సమస్యలు పరిష్కరించడానికి నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో మేము పలు సమస్యలు పరిష్కరించుకున్నాం. ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నాము. జూలై 30న రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాలో పాల్గొని రేపు రిటైర్ అయిపోతానో నాకెందుకు అనుకోకుండా ముందు రోజు కూడా ధర్నాలో పాల్గొని చివరి వరకు ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఉద్యోగంలో కొనసాగుతూ వినోదారుల రంగంలో కూడా పలు ఉద్యమాలు తీసుకొచ్చి ఆయన ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొచ్చారు. బెదిరింపు కాల్స్కు బెదరలేదు. ఉద్యమమే ఊపిరిగా కష్టాలు ఎదురైనా వినియోగదారుల ఉద్యమం ముందుకు నడిపించానంటున్నారు సేవారత్న బొబ్బిలి బంగారు.